వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది మాకు ఈ ప్రాబ్లం ఉందే, ఆ ప్రాబ్లం ఉందే, ఎలా సొల్యూషన్ అని చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. ఆరా స్క్రీనింగ్ తో ఎలాంటి ప్రాబ్లం కైనా సొల్యూషన్ చెప్పేయచ్చు అంటున్నారు ఆరా స్క్రీనింగ్ స్పెషలిస్ట్ మీనాక్షి గారు. వారు మనతో ఉన్నారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా సొల్యూషన్ ఇస్తారనేది తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఆరా స్క్రీనింగ్ అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఓకే. జనరల్ గా మనం సూపర్ స్టిషన్స్ ఇవన్నీ విని ఇవన్నీ కరెక్ట్ కాదు, చల్ ఇదంతా అని తోసేస్తూ ఉంటాం. కానీ ఆరా అనగానే ఇది ప్రతి ఒక్కరికి ఈ వర్డ్ కనెక్టెడ్ అండి. సైంటిఫిక్ గా అందరూ ఈ ఆరా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ ని చూసినప్పుడు ఒక ఆరా అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. అవునండి. సో ఎలా సొల్యూషన్ ఇస్తారు ఏంటి? యాక్చువల్లీ ప్రతి మనిషికి, ప్లేస్ కి, ప్రతి వస్తువుకి కూడా ఆరా ఉంటుందండి. ఈ ఆరా ఫీల్డ్ బట్టే మనకి ప్లస్ మైనస్ లైఫ్ లో ఎదురయ్యే సమస్యలు కానీ మంచి పనులు అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మనుషులకి ఉంటుంది, చెట్లకి ఉంటుంది, ఈవెన్ ఒక స్ట్రక్చర్ కి ఉంటుంది, ఎంటీ ల్యాండ్ కి ఉంటుంది. ఆ ల్యాండ్ కింద ప్రవహించే శక్తులను బట్టి కూడా ఆ ల్యాండ్ శక్తులు అన్ని మారిపోతాయి. ఓకే. అంటే మీరు అంటున్నారు కదా ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుందని. స్పెసిఫిక్ గా వాస్తు గురించి మాట్లాడదాం. ఓకే. సో ఇప్పుడు బిజినెస్ అనగానే చాలా మందికి ఒక టెన్షన్, ఏంటి మన బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు, ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని అలా చెక్ చేపిస్తూ ఉంటారు. ఏదో ఒక స్ట్రక్చర్ వాళ్ళు ఒకటి పెట్టుకుని, అంటే ఆఫీస్ లాగా పెట్టుకుని వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళారు అంటే ఎలా స్క్రీన్ చేస్తారు ఆరా తోటి ఒక స్ట్రక్చర్ ని? యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళి మనం నార్మల్ వేలో చూస్తామండి. వాస్తుకు సంబంధించి ఈస్ట్ ఎలా ఉంది, నార్త్, సౌత్ ఇవన్నీ చూస్తాము డైరెక్షన్స్. దానికి తోడుగా మేము ఏంటంటే ఆరా స్కానింగ్ అనేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనర్జీస్. ఒక ప్లేస్ లో మీరు టేబుల్ పెట్టారు, అసలు అక్కడ టేబుల్ పెట్టడం వల్ల ఎనర్జీ ఏమవుతుంది, దాని వల్ల ఆపోజిట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ లో పెట్టారండి టేబుల్, దాని వల్ల నార్త్ లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, సౌత్ లో పడుతుందా, లేకపోతే వెస్ట్ లో పడుతుందా, లేకపోతే అక్కడ ఉన్న పర్సన్స్ కి ఏమవుతుంది, అక్కడ ఉన్న కలర్, ఆ టేబుల్ కలర్ కూడా అక్కడ డిపెండ్ అయిపోతుంది. ఆరా అనేది మొత్తం మారిపోతుంది. కొన్నిసార్లు ఈ ఆరా స్కానింగ్ లో ఎలా ఉంటుందంటే మనం చాలా పాజిటివ్ గా ఉంటాం, మన ఆరా చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. కొన్ని ప్లేసెస్ లోకి వెళ్ళగానే మనం ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారు. బికాజ్ ఆ ప్లేసెస్ లో కొన్ని ఎనర్జీస్ కూడా ఫామ్ అవుతాయి. ఈ వాస్తు సంబంధించినవే కాకుండా కొన్ని మనం పెట్టుకోవడం వల్ల డెకరేషన్ పీసెస్ అవి పెడతాం, రాంగ్ డైరెక్షన్స్లో రాంగ్ కలర్స్ చేస్తాం. అలాగే ఇలా చాలా కారణాలు, అండర్ గ్రౌండ్లో పాస్ అయ్యే జియోపతిక్ లైన్స్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుందండి. జియోపతిక్ లైన్ అనేది మనకి పైకి ఏమీ కనబడదు, ఆస్ట్రాలజీ పరంగా అన్నీ చేపిస్తారు, వాస్తు పరంగా అన్నీ సెట్ చేస్తారు, బట్ కానీ అక్కడ ఏమి ఎనర్జీ రన్ అవుతుందో అనేది నార్మల్ పర్సన్స్కి తెలియదు, కంటితో మనం చూడలేం. కొంతమంది అక్కడ కూర్చున్నారంటే చాలా మంది ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటారు, మీరు గమనించారో లేదో, చాలా నీరసంగా అయిపోతారు, ఇల్నెస్ వస్తుంది, అక్కడ బిజినెస్కి చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అసలు ఏంటంటే ఆ ల్యాండ్లోనే ఎఫెక్ట్ ఉంటుంది. అదనేది మనం ఆరా స్కానర్ ద్వారా చెక్ చేసి దానికి సరైన సొల్యూషన్స్ ఇస్తే తర్వాత అంతా సవ్యంగా ఉంటుందండి. రైట్. అంటే సొల్యూషన్ అంటున్నారు కదా, జనరల్ గా ఈ వాస్తు స్పెషలిస్టులు కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ గోడ ఉండకూడదు, ఇది కట్ చేసేయండి, లేకపోతే ఇటువైపు పెంచండి, లేకపోతే తూర్పు వైపు ఇది ఉంది, ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. ఆర్కిటెక్చర్ లో కరెక్షన్స్ లేకపోతే ఎంట్రన్స్ కరెక్షన్స్ ఏవో చెప్తూ ఉంటారు. సో మీ సొల్యూషన్స్ ఎట్లా ఉంటాయి? అదేనండి, నేను ఇందులోనే స్పెషలైజేషన్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఇష్టంగా మనం అన్ని కట్టిస్తాం, బట్ ఒక స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయాలి అంటే మళ్ళీ చాలా ఖర్చు ఆ ప్లేస్ ని. ఎందుకంటే ఇక్కడున్న రూమ్ ఈస్ట్ లో రాంగ్ గా టాయిలెట్ ఉందండి, అది మీరు తీసి వాయువులో అక్కడ పెట్టాల్సి వస్తుంది, ఉన్న ప్లేస్ లో అడ్జస్ట్మెంట్. కానీ అది అవ్వడం అంటే చాలా కష్టం. ఉన్న పరిస్థితుల్లో మనకి స్థలం లేదు, ప్లేస్ లేదు, అన్ని రెంటెడ్. మేమేంటంటే ఇన్స్టెంట్ గా అసలు మీ ప్లేసెస్ ని ఏది డిస్టర్బ్ చేయం, అది ఫ్యాక్టరీస్ అవనివ్వండి, ఆఫీసెస్ అవనివ్వండి, హౌసెస్ అవనివ్వండి, ఎలాంటి చోటైనా సరే, గొడౌన్స్ అవనివ్వండి, ఇన్స్టెంట్గా మేము అక్కడ వాల్లో కానీ ల్యాండ్లో కానీ రెమెడీస్ చేస్తాం. ఇన్స్టెంట్గా మీకు చూపిస్తాం కూడా, 100% అక్కడ పాజిటివ్ ఎనర్జీని చూపించి మీకు లైవ్లో ఆ రిజల్ట్స్ అన్ని చూపించి వస్తాం. అసలు మీ వాల్ని కానీ ఏది టచ్ చేయం, మీ హౌస్ని అనేది డిస్టర్బ్ చేయమాట. సో ఇది ఆల్మోస్ట్ మన పూర్వీకుల నుంచి ఉన్నదండి ఈ థెరపీ అనేది, ఒక రకంగా సంజీవని థెరపీ లాంటిది. సో దీనిలో కొంచెం సైంటిఫిక్గా చాలా మోడిఫికేషన్స్ చేసి మా యూనివర్సిటీ వాళ్ళు దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ అండి. నేను
మా వాళ్ళది కూడా అంతా ఇంటర్నేషనల్లీ అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా మా ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే మీరు చదువుకున్నారు ఇదంతా. చదువుకుని అంటే వచ్చాను. మంత్స్ ఉంటుందా, ఇయర్స్ అండి ఇది? అంటే ఇది ప్రతిసారి వెళ్తూనే ఉండాలండి, ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ అట్లా వెళ్తూనే ఉంటుంది, ఎండింగ్ లేదండి దీనికి. Okay. ఎందుకంటే ప్రతిసారి కొత్త సమస్య వస్తుంది. ఒక 5 years బ్యాక్ వాస్తుకు ఆయిల్స్ సరిపోతాయి అనుకున్నాం, తర్వాత జియోపతిక్ లైన్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చినాయి. తర్వాత టాయిలెట్స్ అనేవి పాత కాలంలో పూర్వీకులు కానీ మన వాస్తు సిద్ధాంతాల్లో ఇంటి లోపల టాయిలెట్ లేదు, అది ఏ ప్లేస్లోనే. కానీ ఇప్పుడు మనకి అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చాక ఎక్కడ పెట్టినా అది ఎంతో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే. దానికి మేము ఇన్స్టెంట్గా రెమెడీస్ పెడతాం. సో ఆ ఎనర్జీని ఏదైతే నెగిటివ్ ఉందో అక్కడ పాజిటివ్ అవుతుంది అన్నమాట. మేము పెట్టే రెమెడీస్ వల్ల లైవ్లో పాజిటివ్ అవుతుంది. అది ఒక 2-3 monthsకి ఇంకా బాగా ఫాస్ట్గా అయ్యి అక్కడ నెగిటివిటీని తీస్తుంది. చాలా చోట్ల మీకు ఏంటంటే ఆగ్నేయం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల ఏం చేయలేరు, పక్కన సైట్ ఉండదు. ఒకవేళ క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా మనకు అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇది ఇన్స్టెంట్గా ప్లేస్ చేసేసుకోవచ్చు. మీకు ఒక 1 hourలో మేము అంతా రెడీ చేసి ఇచ్చేస్తామండి. ఇప్పుడు వాస్తు ప్రాబ్లం ఉన్న దగ్గర వెళ్ళి మీరేమి అక్కడ కట్ చేయకుండా పెంచకుండా అసలు అవును. కన్స్ట్రక్షన్ లేకుండా అవును. మీరు ఎక్విప్మెంట్ తో క్లియర్ చేస్తారు, క్లియర్ పాజిటివ్ ఎనర్జీ బూస్ట్ చేస్తారు బూస్ట్ అంటున్నారు. చేస్తాం. సో ఎప్పుడైనా క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చి అట్లా హ్యాపీ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే ఎంత టైంలో వాళ్ళు హ్యాపీ అయ్యారు? ఆల్మోస్ట్ నా క్లయింట్స్ అందరూ హ్యాపీ క్లయింట్సే. ఓకే. ఎందుకంటే మేము చాలా స్పెసిఫిక్గా తీసుకుంటాం వాళ్ళది, ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లమ్ ఏంటి, అసలు వాళ్ళది వాస్తు ప్రకారమా లేకపోతే ఇంకేమైనా ఎనర్జీస్ ఉన్నాయా, ఓకే. టోటల్గా అన్నీ కూడా మేము తీసుకుంటామండి. వాళ్ళ ఆరా అంటే వాస్తు ప్రకారమా లేకపోతే వేరేది కూడా అన్నారు కదా, వేరేది అంటే లైక్ వాళ్ళ Body aura. ఆస్ట్రాలజీ, బాడీ బాడీ ఆరా ద్వారా కూడా ఆస్ట్రాలజీ పార్ట్, ఇంకేమన్నా వాళ్ళకి ఉన్నాయా ఆరాలు, ఇంకేమైనా బ్లాక్స్ ఉన్నాయా, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్లో కూడా ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము కరెక్షన్ చేసి ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళకి ఇస్తామండి. రైట్. అంతే తప్పితే వాళ్ళని ఏమి ఇబ్బంది పట్టేలాగా మేము ఏమి చెయ్యం. ఇన్స్టెంట్గానే జరుగుతుంది అంతా కూడా. 1 or 2 daysలో మీకు మొత్తం అసలు రిజల్ట్స్ అనేవి చెప్తాం, ఎట్లా చేయండి ఇలా ఉంది అని. దాన్ని ఓకే అనుకుని కొన్ని ఇస్తామండి వాళ్ళకి, కొన్ని రెమెడీస్. ఆ రెమెడీస్ వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి ఒక 1 month or 2 months. అంటే మీనాక్షి 2 months అదే అడుగుతున్నా నేను, అంటే డ్యూరేషన్ ఉంటుందా? డ్యూరేషన్ చాలా మందికి 1 week లో కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. మినిమం గా మేము చెప్పేది అంటే 2 months. ఓకే. 1 week లో రిజల్ట్ వచ్చినా కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాల్సిందే. ఓకే. వాస్తు అయితే సింగిల్ టర్న్ మేము ఇన్బిల్ట్ చేసేస్తాం, దానికి అసలు టచ్ చేయమండి. బట్ మీ బాడీ ఆరా ఫీల్డ్ లో కానీ మీ ఫోన్ నెంబర్స్ వాటిల్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే టైం టేకింగ్ ప్రొసెస్ ఉంటుంది. ఓకే. ఓకే. అందులోకి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు వాస్తు చేస్తారు, అన్ని చేస్తారు, మరి ఆరా ఫీల్డ్ లో ఫ్యామిలీలో అందరిది కూడా మేము చెక్ చేస్తాం. కొన్నిసార్లు మన పక్కన వాళ్ళది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే అంత కార్డ్స్ కర్మ సంబంధమే కదా, దేనికి సంబంధించి రెమెడీస్ చెప్తామండి. వాళ్ళు ఖచ్చితంగా అది ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు ఒక 3 to 4 months లో చాలా రిజల్ట్స్ చూస్తారు. ఓకే. అంటే నాకు ఒక డౌట్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకి తెలుస్తుంది, అది ఆఫీస్ కి వెళ్తారు, ఇప్పుడు అందరూ వర్కింగ్, అక్కడ చాలా మందితో కలిసి వర్క్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ అఫెక్ట్ అయితే ఆరా మరి ఎలా? అప్పుడు ఎంతసేపు మన వరకు ఆరాన్ని కాపాడుకుంటూ ఉండాలి మేడం. ఏం లేదు, ఈ ఆరా బూస్టర్స్ అవి ఉంటాయండి మన దగ్గర కొన్ని, ఇన్స్టెంట్గా ఆ ఫీల్డ్ని కాపాడడానికి, పాజిటివ్గా పెంచడానికి అన్నీ కలిపి అవి మేము సజెస్ట్ చేస్తాం, అవసరం అయితే సజెస్ట్ చేస్తాం. లేదంటే మనం ఇంటికి వచ్చాక కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్తాము, అవి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ ఏంటంటే మీరు మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ చూడకుండా ఉంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది పర్సనల్ గా అయితే. రైట్. సో మీనాక్షి గారు, వాస్తు గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ఈ వాస్తు విషయంలో ఒకవేళ ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండాలి, లేకపోతే ఇటువైపు ఎంట్రన్స్ ఉండాలి, ఇట్లా ఉంటేనే మనం మీరిచ్చే ఎక్విప్మెంట్ వర్క్ అవుతుంది, అట్లా ఏమైనా ఉంటుందా? దాంతో ఏం సంబంధం లేకుండా స్ట్రక్చర్ ఎలా ఉన్నా పర్లేదు, ఎంట్రన్స్ లతో సంబంధం ఏమి సంబంధం లేకుండా ఉంటుందా మీరిచ్చే రెమెడీస్? ఏమి సంబంధం అక్కర్లేదండి. మీరు అలా అంటే రాంగ్ వేలో ఉంది కాబట్టి మా దగ్గరికి వస్తారు, సో దాన్ని మేము డిస్టర్బ్ చేయం. ఓకే. ఇన్స్టెంట్ గా వాల్స్ లో, ల్యాండ్ లో అంత ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ వేస్తారు, తగ్గుతుంది. సో అక్కడ ఎనర్జీని బ్యాలెన్స్ అవుతుంది. అది దీన్ని ఎక్కడి వరకు పెంచాలనేది పారాసిటమాల్కి తెలుస్తుంది. అలా మేము మిషనరీ ద్వారా అన్ని ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోతాం. ఇన్స్టెంట్గా మీకు చూపిస్తాం ఆ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి, అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంది, పెట్టక ముందు ఎలా ఉంది. అంటే ఓన్లీ బిజినెస్ కి, వీటికి, ఇంటికి, వీటికే వాస్తుంటుందా? ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా ఉంటుందా? ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి.
యాక్చువల్గా ఎందుకంటే ప్రకృతి విపత్తులు జరిగి సడన్గా వాళ్ళ లాస్ట్లో పంటలు అయిపోతాయి. ఆ ల్యాండ్కున్న షేప్ బట్టి అక్కడ ఎనర్జీ లైన్స్ ఉంటాయండి, జియోపతిక్ లైన్స్ అని ఉంటాయి. ఇవి కొంతమంది చూడండి, ఒక పొలంలో చాలా బాగా పంట పండుద్ది, పక్కనే ఉంటుంది ఇంకో పొలం. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఏం చేసినా కూడా అక్కడ రాదు, ఫలసాయం రాదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా నీరసంగా ఉంటారు, చాలా ఇదిగా అయిపోతారు. లేదా అక్కడ గొడవలు, ఎంతసేపు అక్కడ ఉండే వాళ్ళకి గొడవలు అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాడిని అండర్ గ్రౌండ్ నుంచి కొన్ని జియోపతిక్ లైన్స్ అని ఉంటాయండి. ఇవి పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న మనుషుల మీద, మైండ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అక్కడ చెట్లు ఉంటే కనుక దానికి విపరీతమైన కణితులు, పెద్ద పెద్ద కణితులు రావడం, నెక్స్ట్ వంకర్ టింకర్గా పెరగడం. అదే పంట పొలాలు అనుకోండి, పంట ఇవ్వదు. అదే చేపల చెరువులు అలాంటివి అయితే ఆ లైన్స్ పాస్ అయినప్పుడు అవి కూడా డెడ్ అయిపోతూ ఉంటాయి. మన పక్కన ఉన్న దానిలో చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ ప్లేస్ ఒక 5 meters 10 meters ఇలాంటప్పుడు అక్కడ లైన్స్ పాస్ అవుతాయి క్రాస్గా, ఇట్లా క్రాస్గా పాస్ అయితే ఆ పాయింట్లో ఎనర్జీ బాగా ఇదవుతుంది అనమాట. అదేవిధంగా ఈ జియోపతిక్ లైన్స్ అనేవి ఎక్కడ పాస్ అయినానండి ఎక్కువ పిడుగులు పడతాయి, అవకాశం ఎక్కువ ఉంటుంది పిడుగులు పడడానికి. మన ఇంటి కింద పడినా సరే లైన్స్ ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇంట్లో కింద పడింది అనుకోండి ఆ లైన్, అలాగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి గొడవలు, చికాకు, ఊరికనే కరెక్ట్గా లైన్ క్రాస్ అయ్యే చోట ఉన్నారు కంటిన్యూగా ఒక రూమ్, అది ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నిద్ర పట్టదు, చికాకు, ఇరిటేషన్, బలహీనంగా అవుతారు. కొన్నిసార్లు ఇది ఎలా ఉంటుందంటే తీవ్రత అండి, ఆ లైన్స్ ఎక్కువ పాస్ అవుతున్నాయి, అప్పుడేమవుతుంది క్యాన్సర్స్, ట్యూమర్స్ ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇదంతా ఏంటంటే మనకు కనబడకుండా జరిగే ప్రొసీజర్ ఇదంతా. మనం ఎంత చేసినా కొన్నిసార్లు పాపం ఆస్ట్రాలజర్స్ అన్నీ చేస్తారు, కానీ అక్కడ వాళ్ళకి రిజల్ట్ రాదు. ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్న సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అని. ఈ లైన్స్ అలాగే మనకి చాలా చోట్ల మీరు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయండి మన ఇంటి ముందు కానీ పక్కన వెనకాల పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మర్స్ కి ఇంజన్స్ అవి కోసం కరెంటు ఎక్కువ పెడతారు. అప్పుడు రేస్ ఉంటాయి, ఐఆర్ రేస్ అని ఉంటుంది. అది లైన్స్ పాస్ అవుతాయి అండర్ గ్రౌండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉందండి పక్కన, ఈ లైన్స్ వస్తూనే మనకు తెలియదు, ఒక రూమ్లో పాస్ అవుతుంది అది. ఆ రూమ్లో ఒక బెడ్ కింద పాస్ అవుతుంది ఒక లైన్. ఈ జియోపతిక్ నుండి ఐఆర్ ఇలాంటి రేసెస్. ఈ ఐఆర్ రేస్ ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా కొంతమందికి ఫీవర్ వచ్చేస్తుంది, బయట బాగానే ఉంటారు, అక్కడ ప్లేస్కి వెళ్ళగానే విపరీతమైన ఫీవర్, మైండ్ అంతా కూడా నరాల మీద పనిచేస్తుంది అనమాట. ఆ విపరీతమైన వేడేమవుతుంది అంటే నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఎక్కువ కంటి నరాలు చాలా వీక్గా ఉంటాయి, వాటి మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ జియో లైన్స్ కూడా ఏంటంటే మనం బెడ్ మీద పడుకుంటున్నాం, కింద లైన్ అవుతుంది అనుకోండి, ఆ లైన్ ఎక్కడైతే అవుతుందో ఆ పార్ట్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. అది నెక్ ఏరియా అనుకోండి, జస్ట్ ఒక బెడ్ మీద ఇద్దరు పడుకుంటున్నారు ముగ్గురు, ఆ నెక్ ఏరియాలోనే అయితే వాళ్ళకి ఖచ్చితంగా ముగ్గురికి నెక్ ప్రాబ్లం ఉంటుంది, సర్జరీస్ దాకా వెళ్తుంది. అది ఒక 5 months 6 months అక్కడ ట్రావెల్ చేస్తే వాళ్ళ ఆస్ట్రాలజీలో ఉండదు ఆ ప్రాబ్లం, వాస్తు బాగానే ఉంటుంది. బట్ ఈ లైన్ అనేది ఎవరు క్యాచ్ చేయరు, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఏదైనా ప్రాబ్లం ఉందని మనం పాపం పూజలు చేపిస్తాం, అన్నీ చేపిస్తాం, కానీ అక్కడ రిజల్ట్ రాదు. బట్ ఇన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయండి మన చుట్టూ. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ల్యాండ్ మీద పూర్వకాలంలో ఏంటంటే హాస్పిటల్స్ అవన్నీ కూడా ఊరి చివరిలో అయి ఉండేది. ప్రజెంట్ ఏమైపోయింది, మనం ఊరి చివరికి వచ్చేసాం, శ్మశానాల మీద కూడా ఇల్లులు కట్టేస్తున్నాం. బట్ ఇవన్నీ కూడా కొన్ని 100 అడుగుల కింద ఉండిపోతాయి. చిన్న చిన్న బోన్స్ కానీ శల్యాలు, బ్లడ్కి సంబంధించి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఇల్లు కట్టుకున్నా కూడా ఈ జియోపతిక్ లైన్స్ పాస్ అవుతాయి. ఈ లైన్స్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో విపరీతమైన గొడవలు, అంటే బాగానే ఉంటారు బయటికి, ఆ ఇంటికి వెళ్ళగానే మైండ్ మీద ఎఫెక్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది. అదే ఒక రోడ్డు కింద వెళ్తున్నాయి అనుకోండి లైన్స్, ఆ లైన్ ఉన్న చోటుకి వెళ్ళేసరికి డ్రైవింగ్ చేసే పర్సన్కి మైండ్కి బాడీకి కనెక్షన్ డిటాచ్ అవుతుంది. ఆ లైన్స్ అంత ఎఫెక్ట్ ఇస్తుంది, యాక్సిడెంట్స్ అయ్యి అవుతాయి. ఇలాగే మన జర్మనీలో ఇట్లాగే జరుగుతుంటేనే ఈ యూనివర్సల్ ఆరా స్కానర్ని కనిపెట్టారండి. ఒక ప్లేస్లో కంటిన్యూగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ ఏం చేశారంటే ఏం జరుగుతుంది అక్కడ, అసలు గోస్ట్ ఎనర్జీనా లేకపోతే ఇంకేమైనా ఎనర్జీనా, అసలు ఏంటి ఆ ఎనర్జీ కోసం దీన్ని బాగా విస్తృతం చేశారన్నమాట. యూనివర్సల్ ఆరా స్కానర్ని అక్కడ బాగా ఆ టైంలో 1930s ఆ టైంలో బాగా దీని మీద ఫోకస్ చేశారు వాళ్ళు. సో చాలా మంది ఉన్నారండి ఇక్కడ మన ఇండియాలో కూడా ఉన్నారు. మీనాక్షి గారు, వాస్తు పరంగా కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు అన్న, మనకి సక్సెస్ రావట్లేదు, మన బాడీలో ఉన్న ఆరా డిఫరెంట్ గా ఉంది, లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అన్నా కూడా మీరు రెమెడీస్ ఇస్తారు, అంతేనా? సొల్యూషన్స్ ఇస్తారు? ఖచ్చితంగా.
రైట్. సో ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ మీనాక్షి గారు. థ్యాంక్స్ Thank ఫర్ you. యువర్ టైం.